హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు తీర్పు విడుదల. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి నిందితుడికి మరో కేసులో అరెస్టు చేస్తారనే భయం ఉన్నట్లయితే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ రెండవ కేసులో అరెస్ట్ అయి ఉండరాదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అలాగే పార్థివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనము తెలిపిందనమాట. ఒకవేళ అరెస్ట్ అయ్యి ఉంటే రెగ్యులర్ బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. జైల్లో ఉన్నటువంటి నిందితుడికి మరొక కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుందా అనే న్యాయ వివాదానికి సంబంధించి సోమవారం ధర్మాసనం అయితే ఈ తీర్పును వెల్లడించింది. ఇటీవల ఇటువంటి కేసుల్లో సెషన్స్ కోర్టులు, హైకోర్టులు బెయిల్ ఇవ్వరాదు అనే నిషేధం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇక అలాంటి నిషేధం చట్టం సంకల్పానికి వ్యతిరేకమని తీర్పునైతే చదివి వినిపించిన జస్టిస్ పార్థివాలా పేర్కొన్నారు. సో ఇక ధనరాజ్ అశ్విని అనే వ్యక్తి 2023లో దాఖలు చేసినటువంటి కేసులో ఈ తీర్పు అయితే వెలువడడం సంచలనం అండి. సో ఆల్రెడీ ఇప్పటివరకే నిందితుడిగా జైల్లో ఉన్న వ్యక్తికి మరో కేసులో ముందస్తు బెయిల్ అయితే కోరవచ్చు అని సర్వోన్నత న్యాయస్థానం అయితే స్పష్టీకరణ చేసింది.